శని అంటే త్రిమూర్తులు కూడా భయపడతారు. అలాంటిది హనుమ భక్తులకు ఎందుకు అంత ఎఫెక్ట్ ఉండదు? శని ఎందుకు నల్లగా ఉన్నాడు? శని నవగ్రహాల్లో ఒకటిగా ఎందుకు చేరవలసి వచ్చింది? శనికి ఉన్న శాపం, శనికి శివుడు కూడా భయపడ్డాడా? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మైథాలజీ విజన్ తెలుగు. శని పుట్టుక అంత సులభంగా జరగలేదు. శనీశ్వరుడు ఛాయాదేవి కుమారుడు అని అంటారు. కానీ శివపురాణం, బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉంది. సూర్యుని వేడి భరించలేక సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి తనని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది. తన స్థానంలో తన ఛాయను ఉంచుతుంది. ఛాయ అంటే తన నీడ రూపం. తరువాత ఛాయాదేవి గర్భవతి అవుతుంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఘోరమైన శివ తపస్సు మొదలుపెట్టింది. నిద్ర, భోజనం, విశ్రాంతి అని మర్చిపోయి ఎన్నో రోజులు తపస్సులో మునిగిపోయింది. ఆమె శరీరంలో ఎగసిన ఆ తపస్సు తాపం గర్భంలో ఉన్న బిడ్డకు పూర్తిగా చేరింది. అలా తపస్సులో నుంచి పుట్టినవాడు శని. అందుకే శని నల్లని నీలి రంగులో ఉంటాడు. అతడు పుట్టినప్పుడు సాధారణ శిశువులా కాదు, తీవ్రమైన నల్లటి నీలి కాంతితో, గంభీరమైన లోతైన చూపుతో పుడతాడు. అతనికి నల్లని రంగు శాపం కాదు. ఒకరోజు సూర్యుడు తన కుమారుడిని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆ సమయంలో శని ధ్యానంలో ఉండి సూర్యుడిని గమనించలేదు. సూర్యుడు దీనిని అవమానంగా తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి శని కళ్ళు తెరిచి అజ్ఞానంగా సూర్యుని చూశాడు. ఆయన శక్తివంతమైన దృష్టి వల్ల సూర్యుని తేజస్సు తగ్గింది. ఇది సూర్యుడిని మరింత కోపపెట్టింది. ఆ కోప అవమాన భారంతో, తన తేజం తగ్గిన బాధతో సూర్యుడు ఇలా శపించాడు: నీ చూపు ఎవరిని తాకినా వారికి కష్టాలు వస్తాయి. అప్పటి నుండి శని ఎవరిని చూసినా వారు కష్టాల పాలు అయ్యేవాళ్ళు. అందుకని శని ఎప్పుడూ తలదించుకునే నడిచేవారు, తలదించుకునే ఉండేవాడు. శని పుట్టుకతోనే శివభక్తుడు. అందువల్ల శివునికి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు శనికి ప్రత్యక్షమవుతాడు. ఏ వరం కావాలో కోరుకో అని శివుడు చెప్పగా శని ఇలా అంటాడు: ఈశ్వరా, నేనేదో వరం కావాలని ఉద్దేశించి తపస్సు చేయలేదు. శివుడు శని మాటలకు సంతృప్తి చెంది ఇలా అన్నాడు: నీ భక్తికి మెచ్చాను శని, నువ్వు ఇక ముందు గ్రహకూటమిలో ఒక్కడిగా చేరు అని వరమిచ్చి అదృశ్యమవుతాడు. కానీ శనికి ఏదో తెలియని సంకోచం. అందుకే శివుణ్ణి వెతుక్కుంటూ కైలాసానికి వెళ్తాడు. శనిని కైలాసంలో చూసిన శివుడు వచ్చిన కారణం ఏమిటని శనిని అడుగుతాడు. దానికి సమాధానంగా శని ఇలా అడుగుతాడు: ఓ మహాదేవ, నన్ను గ్రహకూటమిలో ఒక్కడిగా ఉండమని వరమిచ్చావు. అయితే నా కర్తవ్యం ఏమిటి అని మాత్రం చెప్పలేదు. అప్పుడు శివుడు: శని, అన్ని గ్రహాలలాగే నువ్వు కూడా ఈ విశ్వంలో జన్మించిన ప్రతి ఒక్కరిని సత్యం, ధర్మం, నియమనిష్టలతో జీవించేలా జన్మ జన్మల యందు చేసిన పాపకర్మాలకు తగిన శిక్షను ఇస్తూ సరిదిద్దు. అలాగే పుణ్యాలకు తగ్గ సుఖ సంతోషాలను ప్రసాదించు. ఇది విన్న శని ఇలా అంటాడు: ఇది కేవలం మానవ మాతృలకేనా? అంటే దేవదేవతలకు కర్మఫలాలు లేవా? ఆ తర్వాత శివుడు: ఈ కర్మఫలాలు దేవదేవతలకే కాదు, త్రిమూర్తులకు కూడా తప్పింది కాదు. ఆ తరువాత శని త్రిలోకాలలో ఉన్న ప్రతి ఒక్కరి కర్మానుసారంగా ఫలితాన్ని ఇస్తాడు. శివుడిపై శని ప్రభావం ఎలా పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరి సృష్టిపై ప్రభావం పడడం వల్ల అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇద్దరిని ఆపమని కోరతాడు. శివుడు మాటకు అంగీకరించి విష్ణువు సైలెంట్ అవుతాడు. కానీ బ్రహ్మవ 5వ తల అయిన అహంకారపు తల మాట్లాడుతూనే ఉంటుంది. దానితో శివునికి అంతులేని కోపం వచ్చి ఆ అహంకారపు తలని తన త్రిశూలంతో తీసేస్తాడు. అప్పుడు బ్రహ్మకు జ్ఞానోదయం అయ్యి శివుడికి శరణు అంటాడు. కానీ శివుడి చేతిలోని బ్రహ్మ కపాలం ఏమి చేసినా అది చెయ్యి వదలదు, అలాగే అంటిపెట్టుకుని ఉంటుంది. బ్రహ్మహత్య దోషం శివుడిని వెంటాడుతుంది. అప్పుడు శివుడు విష్ణువుని అడుగుతాడు. కానీ కర్మఫలం త్రిమూర్తులకు సైతం తప్పనిది. అందుకే శని ప్రభావం శివుడిపై పడుతుంది. మొదట శివుడి వైవాహిక జీవనంలో అడుగుపెట్టి గంగా మరియు గౌరీ మధ్యలో కలహాలు వస్తాయి. వాటిని ఆపడం శివుడి వల్ల కూడా కాదు. మనశ్శాంతి లేక కైలాసానికి వదిలి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాడు. శని ఎక్కడ వస్తాడో అని ఒక దొండకాయలో దాక్కుంటాడు. శని కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు ఉండడు. కైలాసంలో ఎవరూ కనిపించరు. శివుడి కోసం శని కైలాసంలో ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఎన్ని సంవత్సరాలు అయినా కైలాసంలోనే ఉంటాడు. శివుడు లేకపోవడం వల్ల శివగణాలకు మరియు భక్తులకు అనేక యాతనాలు పడుతుంటారు. వీళ్ళు శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి తీసుకుని వస్తారు.
కానీ కైలాసంలో శనిని చూసి శివుడు భయపడతాడు. అప్పుడు శని ఈశ్వరుణ్ణి నీ పేరు నాకు ఇస్తే నిన్ను వదిలేస్తా అని అంటాడు. దానికి ఈశ్వరుడు ఒప్పుకొని ఇప్పటి నుంచి నిన్ను ఈశ్వరుడు అని పిలవవచ్చు అని వరమిస్తాడు. అప్పటి నుంచి శనికి శనీశ్వరుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం మానవులపై శని ప్రభావం పడితే వచ్చే సూచనలేంటో తెలుసుకుందాం. మొదటగా పనులు ఆలస్యం కావడం, డబ్బు నిలవకపోవడం, తనతోటి వారితోనే గొడవలు రావడం, ఆలస్యంగా డబ్బులు చేతికి రావడం, ఆరోగ్య పరిస్థితి బలహీనపడడం, అవమానాలు జరగడం వంటివి జరుగుతాయి. అలా చాలా కష్టాలు ఇచ్చి మనిషిలో ఉన్న శక్తిని పరీక్షిస్తాడు. ఒకవేళ గ్రహాల ఆధారంగా శని వక్రదృష్టి పడితే 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఎందుకంటే శని నెమ్మదిగా తన స్థానాన్ని మార్చుకుంటాడు. అలా మొదటి 2.5 సంవత్సరాలు ప్రాణుల తలపై కూర్చుని వాళ్ళ ఆలోచన దృష్టి పనిచేయకుండా పరధ్యానంగా ఉండేలా చేస్తాడు. తరువాత 2.5 సంవత్సరాలు ప్రాణుల పొట్టభాగంపై ఉండి అనారోగ్య పరిస్థితిని తీసుకువస్తాడు. మిగిలిన 2.5 సంవత్సరాలు కాళ్ళపై ఉండి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వంటివి వచ్చేలా చేస్తాడు. ఇంతలా ఉన్న శని ప్రభావం హనుమంతుని భక్తులపై ఎందుకు అంత ఎఫెక్ట్ ఉండదో ఇప్పుడు మనం చూద్దాం. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ జన్మం అత్యుత్తమంగా రావాలని రావణుడు అనుకున్నాడు. అందుకే అన్ని గ్రహాలను బలవంతంగా అనుకూల స్థానాల్లో ఉంచాడు. దేవగ్రహాలంతా భయపడ్డారు, కానీ శని మాత్రం భయపడలేదు. తన న్యాయం వదలలేదు. శని చిన్నగా అమావాస్య స్థానం వైపు వంగాడు. అంటే ఇంద్రజిత్ భవిష్యత్తులో ఎదురు దెబ్బలు తప్పవని సంకేతం. ఇది గమనించిన రావణుడు కోపంతో శనిని చిత్రహింసలు పెట్టి కర్మాగారంలో బంధిస్తాడు. ఆంజనేయ స్వామి లంకా దహనానికి వచ్చినప్పుడు శని హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు, నేను బంధనంలో ఉన్న హనుమ, నన్ను విడిపించు అని కోరగా హనుమ తన తోకతో కర్మాగారాన్ని పగలగొట్టి శనిని విడిపిస్తాడు. శని హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు, హనుమ, నా దృష్టి నీ మీద పనిచేయదు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి నా దోషం తగ్గుతుంది అని చెబుతాడు. అందుకే హనుమంతుడు ఉన్న చోట శని దోషం నిలవదు. దీనివలనే మన పూర్వీకులు శని దేవస్థానాలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు హనుమంతుడి గుడికి కూడా పోయి వచ్చేవారు. ఇప్పటికీ కూడా చాలామంది ఇలానే చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.